నమస్తే వీవర్స్. ఇప్పుడు నేను ఫార్మర్ థీమ్ బేబీ ఫోటోషూట్ ఐడియా అయితే చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ అయితే కింద వైట్ క్లాత్ వేసుకున్నాము. దాని మీద ఇలా సూపర్ సంచి లేదంటే ప్లాస్టిక్ కవర్ ఏదైనా తీసుకోవచ్చు. దాని మీద ఇలా మట్టిని అయితే వేసి నీట్గా పరుచుకున్నాము. ఇంకా మన ఇష్టం, ఆకులు ఏదన్నా ఫార్మర్ థీమ్ అని చెప్పాను కదా, ఆకులు గడ్డితో మనకు డెకరేట్ చేసుకోవచ్చు ఆ మట్టికి చుట్టూగా. నేనైతే ఇక్కడ సీతాఫల ఆకులు ఉంటాయి కదా, వాటితో కవర్ కనిపించకుండా ఇలా కవర్ చేస్తున్నాను. ఫుల్ 4 సైడ్స్ ఇలా కవర్ చేసుకున్నాను. ఇంకా బత్తాయి ఆకులు ఉంటాయి కదా, వాటితో ఇలా సైడ్లో ఇలా పెట్టుకున్నాను. ఇంకా సైడ్స్లో వచ్చేసి మొక్కజొన్న గడ్డితో ఇలా పెట్టి వాటి మీద కెంకిల్లాగా 4 సైడ్స్ పెట్టాను. ఇలా ఎవ్రీ మంత్ ఫొటోస్ తీసుకొని మనకి పిల్లోలకి మెమరీస్ క్రియేట్ చేయొచ్చు. మనకు కూడా చూసుకోవడానికి బాగుంటుంది. రైతే రాజు అంటుంటారు కదా, వ్యవసాయమే ప్రధాన వృత్తిగా రాబోయే తరాల్లో రావాలని కోరుకుంటున్నాను. ఒక మూవీలో చూశాను, ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ ప్రొఫెషన్, ఫార్మింగ్ ఈజ్ ఏ వే ఆఫ్ లైఫ్ అని అంటారు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ 4 అని బంతిపూలతో రాసాము. ఇలా థీమ్కి ప్రిపేర్ చేయడం ఒక ఫ్రెండ్స్, మీకు ముఖ్యంగా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇప్పుడు రైతు కొడుకు రైతు కాలేకపోతున్నాడు, డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతున్నాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతున్నాడు, మరి ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతున్నాడు. కానీ రైతు కొడుకు రైతు కాలేకపోతున్నాడు. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడున్న కెమికల్స్ ఫర్టిలైజర్స్ వల్ల రైతుకు తీవ్రమైన లాభాలు తెచ్చిపెట్టడం లేదు. అదేవిధంగా లేబర్ కాస్టు మరియు విపరీతమైన ఖర్చులు, దీనివలన రైతు భరించలేకపోతున్నాడు. ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని రాబోయే తరాల్లో రైతుని మనం మ్యూజియంలో చూడే పరిస్థితులు కూడా రాబోతున్నాయి. ఎందుకంటే రైతు రాబోయే రోజుల్లో చాలా విపరీతమైన ధోరణిలోకి వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే 6 నెలల కష్టపడి పండించిన పంట పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక మార్కెట్కి తీసుకుపోయినప్పుడు వేల లక్షలలో పెట్టుబడి పెట్టి దానికి తగ్గట్టుగా మార్కెట్ ధర లేక పెట్టిన పెట్టుబడి కూడా రాక విలవిలలాడుతున్న రైతును కాపాడాల్సిన అవసరం ఎంతో ఉంది. అదేవిధంగా ఇప్పుడున్న జనరేషన్లో నాగలి పెట్టి దున్నే నాదుడు లేదు, ఎద్దులతో చేసిన వ్యవసాయం లేదు. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్లో ఇప్పుడున్న పరికరాలతో ఎప్పుడూ సేద్యంలో ముందడుగు వేయడానికి ట్రాక్టర్స్, మిషనరీ వీటి వల్ల కూడా వ్యవసాయానికి దెబ్బతీసే పరిస్థితి చాలా ఉంది. కాబట్టి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేస్తే కొద్దిగా లాభసాటిగా ఉంటుంది. ఇప్పుడున్న ఫర్టిలైజర్స్లో మనం వ్యవసాయం చేస్తే మన హెల్త్ కండిషన్స్ కూడా చాలా హీనంగా పెరుగుతుంది. ఇప్పుడు మనం యూజ్ చేసే కూరగాయల్లో కానీ ఆకుకూరల్లో కానీ మిగతా వాటిలో కూడా హై డోస్ కెమికల్స్ని మనం తింటున్నాము. ఇప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ హెడేక్స్ కానీ ఇవన్నీ ఎందువలన వస్తున్నాయంటే ఫర్టిలైజర్లో మనం హెవీ డోస్ వాడుతున్నాం. కాబట్టి దాని వలన ఎక్కువ మనం మెడికల్ బిల్లులు కట్టడానికి కూడా మన ఆస్తిరాములు కూడా సరిపో. అందుకనే సేవ్ ఫార్మర్ సేవ్ ఫుడ్ కాన్సెప్ట్ ఈ సరికొత్త వీడియోని మీ ముందుకు సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తూ సేవ్ ఫార్మర్ సేవ్ ఫుడ్ కాన్సెప్ట్తో మా బాబుని ఇలా తయారు చేసి ఒక ఇమేజ్ మెమొరీగా పెట్టుకోవాలనే ఒక ఉద్దేశంతో మీ ముందుకు ఈ వీడియోని తీసుకొస్తున్నాం. మీకు నచ్చినట్లయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని కొట్టండి. ఎందుకంటే మేము సేఫ్ ఫార్మర్ సేఫ్ ఫుడ్ అనే కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఈ విధంగా తయారు చేశాము. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.